హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సిలబస్లో కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. మనం అనుకున్నట్టుగానే ఆల్రెడీ జనరల్ ఫారెస్ట్రీలో కొన్ని టాపిక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు మంచిగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సీడ్ ప్రొడక్షన్, సీడ్ కలెక్షన్ టెక్నిక్స్ ఇన్ ఫారెస్ట్రీ క్రాప్స్. నేను ఇదివరకే యాజ్ ఎ సెడ్ ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేశాను. ఈ టాపిక్స్లో మోస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేశాను. మీరు నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే ప్లీజ్ గో అండ్ చెక్. ఇవన్నీ ఉంటాయి వీడియోస్ అన్నీ నా ఛానల్లో. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ ఈ వీడియోస్ని కూడా చూడండి. ఫర్ షూర్ మీకు బేసిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో ఈరోజు మనం ఫారెస్ట్రీ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇదివరకే నేను లాస్ట్ వీడియోలో సీడ్ డెవలప్మెంట్ గురించి చదివాము, సీడ్ స్ట్రక్చర్ గురించి చదువుకున్నాం, డార్మెన్సీ అండ్ జర్మినేషన్ గురించి అన్నింటి గురించి చదువుకున్నాం కదా. సో ఈరోజు మనం సీడ్ ప్రొడక్షన్ గురించి చదువుదాం. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో ఒక్కసారి రివిజన్ చేసుకుందాము ఇప్పటి వరకు చదివిన టాపిక్లో బేసిక్స్. అసలు సీడ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? సీడ్ అనేది ఒక సెక్షువల్ ప్రాపగేషన్లో ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పాం. ఈ సీడ్ అనేది ఫెర్టిలైజేషన్ జరిగినాక ఓవ్యూల్ ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ ఓవ్యూల్ అనేది సీడ్ కింద ఫామ్ అవుతుందని కూడా డిస్కస్ చేశాను. మీకు గుర్తుందని అనుకుంటున్నాం, రైట్? సో అసలు మనం ఇప్పుడు సీడ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? సీడ్ ప్రొడక్షన్ అంటే మనం ఎక్కువ సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడం, అంటే ఒక పర్టికులర్గా ఒక ప్లాంట్ని మనం సీడ్స్ గురించి మాత్రమే మనము దాన్ని పెంచితే, ఆ విధంగా మనం సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్నే సీడ్ ప్రొడక్షన్ అని అంటాం. నాకు చెప్పండి, ఇప్పుడు ప్రతి ప్లాంట్ ఫెర్టిలైజేషన్ తర్వాత ఓవ్యూల్ సీడ్ కింద అవుతుంది కదా. ప్రతి సీడ్ కూడా మనం సీడ్స్ కిందనే యూజ్ చేస్తున్నామా? లేదు కదా, కొన్ని మనం తింటున్నాం, రైట్? సో ఏవైతే సీడ్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఆ సీడ్స్ అనేవి మనం అంటే లైక్ కన్జ్యూమ్ చేస్తే వాటిని గ్రెయిన్స్ అంటాం. ఓకే, గ్రెయిన్స్. అదే సీడ్ని మనం ప్రొడక్షన్కి, అంటే ఇంకొక ప్లాంట్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తే వాటిని సీడ్స్ అంటాం. ఓకే, సో సీడ్ ప్రొడక్షన్లో మనం ఏం చేస్తాం? ఓన్లీ వీఆర్ ప్రొడ్యూసింగ్ ద సీడ్స్ ఫర్ గ్రోయింగ్ అనదర్ స్టాండ్. ఓకే, అనదర్ స్టాండ్ ఆఫ్ ట్రీస్ అనమాట. సో దాన్నే సీడ్ ప్రొడక్షన్ అని అంటాం, సింపుల్గా అది. సో అసలు మనం ఎందుకు సీడ్ ప్రొడక్షన్ చేయాలండి? డైరెక్ట్గా వచ్చిన సీడ్ ఏదైతే ఉందో అది సాయిల్లో వేస్తే ఆ ఫారెస్ట్ క్రాప్స్ వచ్చేస్తాయి కదా. ఎందుకు మనం సీడ్ ప్రొడక్షన్ చేయాలి? బికాస్ ఖచ్చితంగా మనం మంచి అఫారెస్టేషన్ రిజల్ట్స్ కావాలంటే, ఒక మంచి హై క్వాలిటీ టింబర్ కావాలన్నా, సో దేనికైనా కూడా మనకి ఒక మంచి సుపీరియర్ క్వాలిటీ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలగాలి. అన్ని ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసే సీడ్స్ క్వాలిటీగా ఉండకపోవచ్చు. సో మనం ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మనం క్వాలిటీ సీడ్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికే ఈ సీడ్ ప్రొడక్షన్ అనేది మనం చేస్తున్నాం. ఓకే, సో మనం సీడ్ ప్రొడక్షన్ ఎలా చేయొచ్చు? చాలా విధాలుగా చేయొచ్చు. న్యాచురల్ ఫారెస్ట్లో మనము ఉరికిన ఏవైతే ఫారెస్ట్స్ ఉన్నాయో వాటినే మనము సీడ్స్కి ఉపయోగించవచ్చు, వాటిని సీడ్ ప్రొడక్షన్ అలా న్యాచురల్ ఫారెస్ట్లో కూడా చేయొచ్చు. అలా కాకుండా న్యాచురల్ ఫారెస్ట్లో ఒక పర్టికులర్ ఏరియాని నువ్వు సెలెక్ట్ చేసుకొని దానికి ఎక్స్ట్రా కేర్ అండ్ ఎక్స్ట్రా మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ యూజ్ చేస్తే దాన్ని మనం సీడ్ ప్రొడక్షన్ ఏరియా అని అంటాం. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఈ టర్మ్. సో వాట్ ఈజ్ సీడ్ ప్రొడక్షన్ ఏరియా అని అంటాడు అంటే ఇది ఒక న్యాచురల్ ఫారెస్ట్లో ఒక పర్టికులర్ ఏరియాని మనం డిమార్కేట్ చేసి దాన్ని మనం మోడిఫై చేస్తామన్నమాట. ఎందుకు? హై క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ చేయడానికి, రైట్? ఇంకో విధంగా మనం ఎలా సీడ్ ప్రొడక్షన్ చేయొచ్చు? సీడ్ ఆర్చర్డ్స్ అంటే ఏంటి? ఒక లార్జ్ ఏరియాలో మనం పర్టికులర్ డిస్టెన్స్లో ప్లాంట్స్ని ఆర్ ట్రీస్ని మనము సో చేస్తాం కదా. అట్లా పర్టికులర్గా మనము అది ఆర్చర్డ్స్ అనేవి సీడ్స్ గురించే మనం ఆర్చర్డ్స్ని మనం గ్రో చేస్తే వాటిని సీడ్ ఆర్చర్డ్స్ అని అంటాం. ఫ్రూట్ ఆర్చర్డ్స్ ఉంటాయి కదా, అట్లా సీడ్ ఆర్చర్డ్స్. సో ఇవి 2 టైప్స్ ఉంటాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా క్వశ్చన్స్లో కొన్ని ఎగ్జామ్స్లో అడిగారు. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక్కసారి పదాలు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. మనం ఆల్రెడీ ఇదివరకే డిస్కస్ చేసుకున్న టాపిక్స్లో క్లోన్ అనే పదం మనం చాలాసార్లు యూజ్ చేసాం. క్లోన్ అంటే ఏంటని వెజిటేటివ్ రీప్రొడక్షన్లో ఆర్ వెజిటేటివ్ ప్రాపగేషన్లో మనం ఏదైతే ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేస్తామో అవి ఎగ్జాక్ట్గా ఉంటాయి మదర్ ప్లాంట్కి అని చెప్పాం. వాటినే క్లోన్స్ అని అంటాం, రైట్? సో అలాంటి క్లోన్స్ని ఉపయోగించి మనం ఒక స్టాండ్ ఆఫ్ ఫారెస్ట్ని మనం రేస్ చేస్తే వాటిని క్లోనల్ సీడ్ ఆర్చర్డ్స్ అని అంటాం. అలా కాకుండా సీడ్లింగ్ మెథడ్ అంటే ఏంటంటే సీడ్స్ని ఒక హై క్వాలిటీ సీడ్స్ని ఉపయోగించి ఆ సీడ్స్ని మనం సో చేసి ఒక ఆర్చర్డ్ని క్రియేట్ చేస్తే దాన్నే
సీడ్ ఆర్చర్డ్స్ అని అంటాం. సో ఈ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మనం సీడ్ ప్రొడక్షన్ ఎందుకు చేయాలి అండ్ సీడ్ ప్రొడక్షన్ అంటే ఏంటి అండ్ ఎలా చేయాలని చెప్పాం కదా. సో లైక్ ఆర్చర్డ్స్లో పెట్టొచ్చు, లేకపోతే న్యాచురల్ ఫారెస్ట్లోనే మనం సీడ్ ప్రొడక్షన్ అనేది చేయొచ్చు. దాంట్లో సీడ్ ప్రొడక్షన్ ఏరియాస్ అని పర్టికులర్గా వాటిని మోడిఫై చేసుకొని అలా చేయొచ్చు. ఇట్లా కొన్ని ఉన్నాయి. సో చాలా డెప్త్ వెళ్ళాలంటే చాలా ఉంటుంది, కానీ నేను మనకి ఎగ్జామ్కి సరిపడా ఇంపార్టెంట్ టర్మ్స్ మాత్రమే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. బికాస్ మన మెయిన్ థీమ్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ సిరీస్ ఏంటంటే బేసిక్స్లో మనం రాంగ్ పోకూడదు అండ్ బేసిక్స్లో స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి. సో ఈజీ బిట్స్ని మనం విడిచిపెట్టకూడదని కదా. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి? రోగింగ్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక సీడ్స్ మనం సో చేసాం ఒక ఫీల్డ్లో. అప్పుడు మనకు ఆ ఫీల్డ్లో కొన్ని అన్వాంటెడ్ ప్లాంట్స్ వచ్చేసాయి. అంటే మనం సీడ్ వేసింది ఒక స్పీషీస్ది అయితే వేరేది వచ్చింది. ఓకే, లేకపోతే అలాంటప్పుడు అంటే ఇట్స్ లైక్ అన్వాంటెడ్ ప్లాంట్ అనమాట. మనం వేసిన సీడ్ వేరు, అక్కడ వచ్చిన సీడ్ వేరు. మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఏమంటారు దాన్ని, ప్రాపర్ క్లీనింగ్ మెథడ్స్ యూజ్ చేయకపోవడం వలన అట్లా మనకి అదర్ సీడ్స్ వచ్చేసాయి. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే రోగింగ్ అనమాట. రోగింగ్ అంటే మనకి పనికిరాని మొక్క, అంటే మనకి అది అవసరం లేదు, ఆ స్పీషీస్ అనేది మనకు అవసరం లేదు, కానీ అందులోకి వచ్చింది, అప్పుడు మనం దాన్ని తీసేస్తాం. అట్లా చేయడమే మనం రోగింగ్ అని అంటాం. ఓకే, దెన్ థిన్నింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక చోట నువ్వు ఒక సీడ్ పెట్టావు, ఒక 2 సీడ్స్ పడిపోయాయి అనుకుందాం అక్కడ. ఓకే, నీకు అక్కడ ఒక టేక్ ప్లాంటే కావాలి, కానీ అక్కడ 2 టేక్ ప్లాంట్ సీడ్లింగ్స్ అన్నీ వస్తున్నాయి. అప్పుడు నువ్వేం చేయాలి? ఒకటి పీకేయాలి. దాన్ని థిన్నింగ్ అంటాం. ప్రూనింగ్ అంటే ఏంటి? డిసీజ్డ్ బ్రాంచెస్ ఉన్నాయి వచ్చిన ట్రీస్లో ఆర్ వచ్చిన సీడ్లింగ్స్లో, డిసీజ్డ్ బ్రాంచ్ కానీ లేకపోతే ఏమంటారు ఏవైనా ఇన్ఫెక్ట్ అయిపోయినా, ఏదైనా ఇన్సెక్ట్స్తో ఇన్ఫెక్ట్ అయిపోయినా అట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని మనము రిమూవ్ చేసేస్తాం అనమాట. దాన్నే ప్రూనింగ్ అని అంటాం. ఐ థింక్ మీకు రోగింగ్, థిన్నింగ్ అండ్ ప్రూనింగ్కి డిఫరెన్స్ అర్థమైందని, రైట్? సో రోగింగ్ అంటే ఏంటి? అన్వాంటెడ్ స్పీషీస్ ఏదైనా మనకి అందులో మిక్స్ అయిపోతే దాన్ని మనం తీసేయడం. థిన్నింగ్ అంటే ఎక్స్ట్రా ప్లాంట్స్ని తీసేయడం. ప్రూనింగ్ అంటే డిసీజ్డ్ పార్ట్స్ ఏవైనా ఉంటే వాటిని ప్రూన్ చేయడం, అంటే వాటిని కట్ చేసి తీసేయడం. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ పదం ఏంటంటే ఐసోలేషన్ డిస్టెన్స్. ఐసోలేషన్ డిస్టెన్స్ అంటే ఏంటి? నువ్వు సీడ్ ఆర్చర్డ్స్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఓకే, అది వేరే ఇంకొక ప్లాంట్ లేకపోతే ఇంకొక ఫీల్డ్తో ఎంత దూరంలో ఉండాలని చెప్పేసి దాన్ని ఐసోలేషన్ డిస్టెన్స్ అని అంటాం. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి జెనెటిక్ ప్యూరిటీ, సో ఐసోలేషన్ డిస్టెన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే జెనెటిక్ ప్యూరిటీని ఇంక్రీజ్ చేయాలన్నమాట సీడ్ ప్రొడక్షన్లో. దానికి మనకి ఐసోలేషన్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మనం దీని సీడ్ ప్రొడక్షన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఏదైతే ఆర్చర్డ్ ఉంటుందో లేకపోతే ఆ సీడ్ ప్రొడక్షన్ ఏరియా ఏదైతే ఉంటుందో అది 300 మీటర్స్ దూరంగా ఉండాలన్నమాట మిగతా క్రాప్స్కి. ఓకే, ఎందుకు అలా అంటే ఇఫ్ ఇన్ కేస్ దగ్గరగా ఉందనుకోండి వేరే క్రాప్స్తో, దాని యొక్క పాలన్ గ్రెయిన్ వచ్చి దీని మీద సమ్ కైండ్ ఆఫ్ జెనెటిక్ ఇంప్యూరిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో టు అవాయిడ్ దట్ వన్ వీ నీడ్ టు గో ఫర్ ఐసోలేషన్ డిస్టెన్స్. ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఐసోలేషన్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే ప్లస్ ట్రీ అంటే ఏంటంటే మనం ఏదైతే అంటే ఏ ట్రీ నుంచి అయితే మనం సీడ్స్ కలెక్ట్ చేస్తామో ఆ ట్రీ అనేదంట ఫినోటైపల్ అంటే బయట ఫీచర్స్ లైక్ దానికి చాలా లాంగ్ బ్రాంచెస్ ఉండడం, లేదంటే మంచి టింబర్ ప్రొడ్యూస్ చేసే ఉండడం, అట్లా డిఫరెంట్ పైకి కనిపించే సుపీరియర్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము చూసి ఆ ట్రీ ఓకే చాలా బాగుంది అని చెప్పి దాని సీడ్స్ని మనం కలెక్ట్ చేస్తాం. సో అలాంటి ట్రీని మనం ప్లస్ ట్రీ అని అంటాం. మదర్ ట్రీ అంటే ఏంటి? అది ఏదైనా ట్రీ అవ్వచ్చు. సో ఆ ట్రీ నుంచి మనం సీడ్స్ని కలెక్ట్ చేస్తే అది అప్పుడు మనకి మదర్ ట్రీ అని అవుతుంది. ఓకే, సో సీడ్ ప్రొడక్షన్లో నాకు తెలిసినంత వరకు ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టర్మ్స్ అని అనిపించింది. సో ఐ డిస్కస్డ్ విత్ యూ. సో ఇంకా ఏమైనా రిమైనింగ్ టర్మ్స్ నేను ఏమైనా మిస్ అయ్యాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఈవెన్ ఐ విల్ ఆల్సో లుక్ ఇన్ టు ఇట్. దెన్ విల్ టాక్ అబౌట్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు సీడ్ ప్రొడక్షన్ అండ్ సీడ్ కలెక్షన్ టెక్నిక్స్ అని. సో సీడ్ కలెక్షన్ టెక్నిక్స్ చూద్దాము. సో కలెక్షన్ టెక్నిక్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. మనము ఒక సీడ్ని కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ట్రీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నార్మల్గా ఆర్చర్డ్స్లో వాటిల్లో అయినా కూడా మనం ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ట్రీస్ని కొంచెం ఒక 15 to 20 ట్రీస్ని అలా సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం సీడ్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం సెలెక్షన్ ఆఫ్ ట్రీస్ అయినాక
ఆ ట్రీలో మనకి ఆ సీడ్స్ అనేవి మెచ్యూరిటీకి వచ్చాయా లేవా అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. దానికి చాలా డెప్త్ పోతే ఈ టాపిక్ మీద చాలా ఉంటుంది. సో అంటే మనకు బయలాజికల్గా మనం చూడొచ్చు, ఫిజియలాజికల్గా చూడొచ్చు. కానీ మామూలుగా అయితే మనం ఏం చూస్తాం, ఎక్స్టర్నల్గా చూస్తాం. లైక్ కలర్ ఆఫ్ ద సీడ్, దాని డ్రైనెస్, దాని స్ట్రెంగ్త్, ఇలాంటివి చూసి మనం ఓకే ఇది మెచ్యూరిటీకి వచ్చింది అని చెప్పేసి మనము డిసైడ్ అవుతాం. అట్లా మనం సెలెక్ట్ చేసుకున్నాక మెచ్యూరిటీ ఉంది ఆ ట్రీకి అని అనుకున్నాక అప్పుడు మనము దాన్ని కలెక్ట్ చేయాలి కదా. అంటే ఎలా అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఒక్కొక్క ట్రీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెథడ్స్ యూస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేక్లో అనుకోండి, జనరల్గా మనం ఏం చేస్తామంటే న్యాచురల్గా టేక్ మీద ఉన్న ఫ్రూట్స్ కింద పడిపోయినప్పుడు ఆ సీడ్స్ని మనం కలెక్ట్ చేస్తామన్నమాట. దాన్నే గ్రౌండ్ కలెక్షన్ అని అంటాం. ఈవెన్ మనకి నీమ్లో కూడా అంతే, నీమ్ ట్రీస్లో కూడా కింద పడిపోతుంది కదా, కింద పడిపోయిన ఫ్రూట్ని మనము తీసుకుంటాం. వాటిని గ్రౌండ్ కలెక్షన్ అని అంటాం. ఇంకో పదం ఉంటుంది, ఇట్లా కలెక్ట్ చేసినాక ఈ ఫ్రూట్స్ని దాని లోపల కదా సీడ్ ఉంటుంది, సో వాటిని డీపల్పింగ్ చేయాలి. డీపల్పింగ్ అంటే చుట్టూరున్న పల్ప్ని తీసేస్తాం అనమాట. అప్పుడు మనకు లోపల సీడ్ అనేది మనం యూస్ చేసుకుంటాం. సో అదొకటి. ఇంకో మెథడ్ ఉంది లైక్ పోల్ ప్రూనర్స్ అని. పోల్ అంటే ఏంటి, జనరల్గా మీకు ఫారెస్ట్ ఐడియా ఉంటే చెప్పండి నాకు పోల్ అంటే ఏంటో. ఇది బేసిక్ టర్మ్ పోల్ అంటే. సో పోల్ ప్రూనర్స్లో ఏమవుతుందంటే ఇఫ్ ఇన్ కేస్ మన ట్రీ అనేది చాలా పెద్దగా ఉంది, చాలా టాల్గా ఉంది, అప్పుడు మనం క్లైంబింగ్ చేసి తీయడం అనేది కొంచెం రిస్కీ అనుకుందాం. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే మనకు ప్రూనర్స్ ఉంటాయన్నమాట, పెద్ద లాంగ్ హ్యాండిల్తో వస్తాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఉపయోగించి అకేషియా, ఆల్బిజియా ఇలాంటి ట్రీస్లో మనం పోల్ ప్రూనర్స్ యూస్ చేస్తాం. అలానే మనకి షేకింగ్ చేసి అంటే ట్రీని షేకింగ్ చేసి మెథడ్స్ ఉంటాయి. అలా సీడ్ని కలెక్ట్ చేయొచ్చు. నెట్ కింద నెట్ పరిచి అట్లా షేక్ చేసి అట్లా కలెక్ట్ చేసి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. బట్ నేను బేసిక్ ఒక 1-2 మెథడ్స్ చెప్పాను, ఇంపార్టెంట్వి. టేక్ అండ్ నేమ్, గ్రౌండ్ కలెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనం ఏ మెథడ్ యూస్ చేస్తున్నామో తో పాటు ఏ టైంలో మనం వాటిని కలెక్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ప్రాపర్ మంచి కలెక్షన్ చేస్తున్నామా లేదా అనేది. సో జనరల్గా మనం యూజ్ చేసే టైం అనేది పోస్ట్ మాన్సూన్, అంటే మాన్సూన్ అయిపోయినాక మనం కలెక్ట్ చేసుకుంటే మనకి మంచి క్వాలిటీ సీడ్స్ అనేవి ఉంటాయి. సో మనకి జనరల్గా ట్రీస్లో ఏ టైంలో కలెక్ట్ చేయాలనేది, జనరల్గా కొన్ని ట్రీస్ అనేవి 7 ఇయర్స్కి ఒకసారి మంచి సీడ్ ప్రొడక్షన్ చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని ట్రీస్ 10 ఇయర్స్ తీసుకోవచ్చు. సో అలా కూడా ఉంటుంది. సో ఆ టైం బట్టి కూడా మనం డిసైడ్ చేయాలి ఎప్పుడు ఏంటి అనేసి. సో జనరల్గా ఒక ట్రీ అనేది మంచిగా ఒక పర్టికులర్ ఇయర్లో సీడ్స్ని ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, దాన్ని సీడ్ ఇయర్ ఆర్ మాస్ ఇయర్ అని కూడా అంటాం. సో ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం కలెక్షన్ చేసాం. సో ఒక ట్రీని సెలెక్ట్ చేసుకున్నాం, దాని మెచ్యూరిటీ మనం ఐడెంటిఫై చేసి ఓకే ఒక మెథడ్ మనం సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ టైం సెలెక్ట్ చేసుకొని సో మొత్తానికి నువ్వు సీడ్స్ కలెక్షన్ చేసేసుకున్నావు. తర్వాత ఏం చేయాలి, డ్రైయింగ్ చేయాలి. తెచ్చిన వాటిని షేడ్లో ఎండబెడితే మనకి వాటర్ అనేది లూజ్ అవడం వల్ల ఎక్కువ కాలం అది స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డ్రైయింగ్ చేస్తాం, తర్వాత క్లీనింగ్ చేస్తాం. గ్రేడింగ్ అంటే పెద్దవి చిన్నవి ఏవైనా పుచ్చులు ఉంటే అవి తీసేసి మంచి స్టడీగా ఉన్న సీడ్స్ మాత్రమే సెలెక్ట్ ఇట్లా గ్రేడింగ్ అనేవి చేస్తాం. నెక్స్ట్ స్టోరేజ్లో మనం తెలుసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయండి. ఒకటి ఆర్థోడాక్స్ సీడ్స్, ఇంకోటి రీకాల్స్ట్రెంట్ సీడ్స్. జనరల్గా ఈ రెండింటికి మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో ఐ విల్ గివ్ యూ 1 ట్రిక్. సో మనము ఏవైతే సీడ్స్ ఆర్థోడాక్స్ అని అంటామంటే, ఆర్థోడాక్స్ అంటే ఏమంటాం, జనరల్గా బ్రాహ్మిన్స్నే కదా ఆర్థోడాక్స్, అట్లా కన్జర్వేట్ అట్లా అంటాం కదా. సో వాళ్ళు ఎక్కువ ఏం తింటారు, పల్సెస్ తింటారు, దాల్ తింటారు. వాటిలో ఎక్కువ మనం స్టోర్ చేసుకోగలం కదా, దాంట్లో తక్కువ వాటర్ ఉంటుంది, రైట్. ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఓ ఫర్ నో ఫర్ వాట్, నో ఫర్ వాటర్. సో తక్కువ వాటర్ ఉంటుంది, సో వాటిని ఆర్థోడాక్స్ అంటాం. సో తక్కువ వాటర్ ఉంటే అవి ఎక్కువ కాలం మనము నిల్వ చేయొచ్చు, ఎక్కువ కాలం లాంగ్ పీరియడ్స్ మనం స్టోర్ చేసి వాటిని తర్వాత మళ్ళీ మనము సో చేయొచ్చు అనమాట. సో వాటిని ఆర్థోడాక్స్ అని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్రీ ట్రీస్లో ఏంటంటే టేక్, నీమ్ అండ్ యూకలిప్టస్. ఈ 3 కూడా మనకి ఆర్థోడాక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. రీకాల్సిట్రెంట్ అంటే ఏంటంటే వీటిలో కొంత మాయిశ్చర్ అనేది ఉంటుంది అండ్ ఇవి ఎక్కువ కాలం అనేవి మనము వైబుల్గా సీడ్ని స్టోర్ చేయలేమన్నమాట. ఖచ్చితంగా ఇఫ్ ఇన్ కేస్ ఈరోజు కలెక్ట్ చేస్తే ఒక 10-15 రోజుల్లోనో లేకపోతే నెక్స్ట్ రోజులోనో మొత్తానికి మనము ఖచ్చితంగా దాన్ని సో చేయాలి. అప్పుడే మనకి సీడ్ అనేది కరెక్ట్గా జర్మినేట్ అవుతుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ జాక్ ఫ్రూట్, మ్యాంగో, సాల్ ఇలాంటివన్నీ కూడా రీకాల్సిట్రెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇవన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకో టర్మ్ చూడండి, సీడ్ వైబిలిటీని ఆల్రెడీ చెప్పాను. సీడ్ జర్మినేషన్లో సీడ్ వైబిలిటీ అంటే ఏంటి ఒకసారి రివిజన్ చేద్దాం. సీడ్ వైబిలిటీ అంటే ఏంటి, ఒక సీడ్ అనేది ఒక ప్లాంట్ని రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీతో ఉంటే దాన్ని సీడ్ వైబిలిటీ అని అంటాం. ఓకే, దీనికి ఒక టెస్ట్ ఉంటుందండి, దాన్ని ఫ్లోట్ టెస్ట్ అని అంటాం. ఫ్లోట్ టెస్ట్ అంటే ఏం లేదు, వాటర్ తీసుకుని సీడ్స్ వేస్తాం. ఏవైతే సీడ్స్ ఫ్లోట్ అవుతాయో అవి దే ఆర్ నాట్ వైబుల్, అంటే దాంట్లో లోపల ఎంబ్రియో ఎండోస్పర్మ్ సరిగా డెవలప్ కాలేదు. సో
ప్రాపర్ సీడ్ జర్మినేషన్ అనేది జరగదు. కింద ఏవైతే మనకి సింక్ అయి ఉంటాయో అవి మాత్రం ప్రాపర్ సీడ్స్ అనమాట. వాటిని మనం సో చేస్తే వీ కెన్ ఎక్స్పెక్ట్ సుపీరియర్ క్వాలిటీ ట్రీస్. ఓకే, దీంతో పాటు సీడ్ డార్మెన్సీ గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో సీడ్ డార్మెన్సీ అంటే ఏంటి? ఒక మనం అన్ని కంజీనియల్ కండిషన్స్ లైక్ సఫిషియంట్ వాటర్ ఇచ్చాం, సఫిషియంట్ టెంపరేచర్ ఇచ్చాము, ఓకే, అండ్ ఆల్సో ఆక్సిజన్ కూడా ఇచ్చాం. అయినప్పటికీ కూడా సీడ్ అనేది జర్మినేట్ కావట్లేదు అన్ని కంజీనియల్ కండిషన్స్ ఇచ్చినా కూడా. అప్పుడు అదేంటి? సీడ్ అనేది టెంపరీగా డార్మెన్స్లోకి వెళ్ళిపోయింది. దాని ఒక డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పాం. దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, స్కారిఫికేషన్, స్ట్రాటిఫికేషన్, ఇవన్నీ టర్మ్స్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చదువుకున్నాము. సో ఇన్ కేస్ ఎవరైనా చదవకపోతే గో అండ్ వాచ్ ఇట్. ఓకే, సో ఇదండి ఆల్మోస్ట్, అంటే నేను ఇంపార్టెంట్ అనుకుని చెప్పాను. అండ్ ఫారెస్ట్రీ, సో ఐ ట్రై టు పోస్ట్ అ టేబుల్ అనమాట. ఆ టేబుల్లో ఏంటంటే ఇంపార్టెంట్ ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఏ అంటే లైక్ ఏ సీజన్లో ఏ మంత్లో కలెక్ట్ చేయాలి, ఏ మెథడ్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది, అలాంటివన్నీ కూడా నేను ఒక టేబుల్ ఫామ్లో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో అవి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇవి టర్మ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ ఫాలో, subscribe and also share with your friends. Thank you. Have a nice day, Andy.